Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this session, we are going to learn about an auxiliary verb would. ఈ సెషన్లో వుడ్ అనే ఆక్సిలరీ వర్బ్ గురించి మనము నేర్చుకుందాం. మా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ పొందండి. In our previous sessions, we learned auxiliary verbs of primary auxiliary verbs and modal auxiliary verbs. మన యొక్క ప్రీవియస్ సెషన్స్లో మనము ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి కొన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ would. It is used as a helping verb, so it is called a modal auxiliary verb. Would is also used as a helping verb, so it is called a modal auxiliary verb. ఈ వుడ్ అనే పదాన్ని మనము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పుకుంటాం. జనరలీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్. The word would is used as the past tense of will. ఈ would అనే పదాన్ని will అనే హెల్పింగ్ వర్బ్కి పాస్ట్ టెన్స్గా ఉపయోగించడం జరుగుతుంది. Now we are going to learn about the uses of would. would యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయన్నది మనం చూద్దాం. To express willingness. విల్లింగ్నెస్ని తెలియచేయడానికి వుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. షీ సెడ్ షీ వుడ్ హెల్ప్ మీ. ఆమె చెప్పింది, ఆమె నాకు సహాయం చేయటానికి విల్లింగ్గా ఉంది, ఇష్టపూర్వకంగా ఉంది అని చెప్పి తెలియచేయడానికి ఈ వుడ్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ డిజైర్. మనలో ఉండేటువంటి ఒక గట్టి కోరికని, ఒక బలమైన కోరికను తెలియచేయడానికి ఈ వుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. మై ఫ్యామిలీ వుడ్ లైక్ టు హెల్ప్ ద పూర్. నా కుటుంబం పేదవారికి సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉంది. ఇది ఒక బలమైన కోరికను తెలియచేస్తుంది. టు ఎక్స్ప్రెస్ హ్యాబిట్స్. అలవాట్లను తెలియచేయడానికి కూడా ఈ వుడ్ అనే పదాన్ని మనం ఉపయోగించవచ్చు. He would go out every day for a walk. అతను ప్రతిరోజు నడక నిమిత్తం బయటికి వెళ్తుంటారు. ఇది హ్యాబిట్స్ని తెలియచేయడానికి ఈ వుడ్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఆఫ్టర్ ఇఫ్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ ఏ హోప్లెస్ విష్. ఇక్కడ ఇఫ్ ఓన్లీ అనే పదం తర్వాత వుడ్ ఉపయోగిస్తాం. అయితే సహజంగా ఇది జరగచ్చేమో, అవ్వచ్చేమో అనేటువంటి సందర్భాన్ని తెలియచేస్తుంది. ఇఫ్ ఓన్లీ అనే పదం తర్వాత ఈ వుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇది ఎక్స్ప్రెసింగ్ ఏ హోప్లెస్ విష్, మనకి జరుగుతుంది అనేటువంటి నమ్మకం లేనటువంటి పదం కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఇఫ్ ఓన్లీ దే వుడ్ విన్ అంటే వాళ్ళు గెలవచ్చేమో, వాళ్ళు విజయాన్ని సాధించచ్చేమో అని చెప్పేసి అర్థం. ఇఫ్ ఓన్లీ దే వుడ్ విన్. ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ యాజ్ ది పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి సెంటెన్సెస్ని చేంజ్ చేసేటప్పుడు విల్ అనే పదాన్ని మనము పాస్ట్ టెన్స్గా మార్చడానికి ఈ వుడ్ అనే పదాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. He said that the rogue would be punished. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ద రోగ్ విల్ బి పనిష్డ్ అని ఉంటుంది. దీని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు విల్ యొక్క పాస్ట్ టెన్స్గా వుడ్ని మనం భావిస్తాం కాబట్టి ద రోగ్ వుడ్ బి పనిష్డ్. అతను చెప్తాడు, ఆ యొక్క వ్యక్తి శిక్షింపబడతాడు అని చెప్పి. టు ఎక్స్ప్రెస్ ఎ విష్. మన యొక్క కోరిక, ఆశ ఇలాంటి వాటిని తెలియచేయటానికి మనం వుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ ఎ విష్
ఐ విష్ షీ వుడ్ గో అవే. ఐ విష్ షీ వుడ్ గో అవే. ఈ విష్ అనే పదం తర్వాత జనరల్గా మనము ఈ వుడ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నేను అనుకుంటున్నాను ఆమె వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఐ విష్ షీ వుడ్ గో అవే. ఫర్ పొలైట్ క్వశ్చన్స్, వినయపూర్వకమైనటువంటి ప్రశ్నల్ని తెలియచేయటానికి, పొలైట్ రిక్వెస్ట్ తెలియచేయటానికి ఈ వుడ్ అనే పదాన్ని మనము ఉపయోగిస్తాం. వుడ్ యు మైండ్ ల్యాండింగ్ మీ సమ్ మనీ? వుడ్ యు మైండ్ ల్యాండింగ్ మీ సమ్ మనీ? నాకు కొద్దిగా ఏమీ అనుకోకుండా నాకు కొద్దిగా డబ్బు ఇస్తావా? వుడ్ యు మైండ్ ల్యాండింగ్ మీ సమ్ మనీ? వుడ్ యు లైక్ టు గో టు ద మూవీ? నువ్వు సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ఇలా పొలైట్ క్వశ్చన్స్, పొలైట్ రిక్వెస్ట్స్ తెలియచేయటానికి మనము ఈ వుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఆఫ్టర్ ద సబార్డినేట్ క్లాస్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇంప్రాబబుల్ కండిషన్స్. ప్రీవియస్ సెషన్స్లో మనము ఇఫ్ క్లాజ్ లెసన్ ద్వారా ఇంప్రాబబుల్ కండిషన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ ఇంప్రాబబుల్ కండిషన్లో సబార్డినేట్ క్లాస్ తర్వాత ఎప్పుడు కూడా వచ్చేటువంటి క్లాజ్లో ఈ వుడ్ అనే పదాన్ని మనము ఉపయోగించాలి. సబార్డినేట్ క్లాస్ తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాస్లో ఈ యొక్క వుడ్ అనే పదాన్ని మనము ఉపయోగించాలి. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఇది సబార్డినేట్ క్లాస్. నేనే గనుక ప్రైమ్ మినిస్టర్ని అయి ఉంటే ఐ వుడ్ డెవలప్ దిస్ కంట్రీ, నేను ఈ దేశాన్ని బాగుపరిచి ఉండేవాడిని అని చెప్పేసి అర్థం. ఓకే, ఇక్కడ ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అనేది సబార్డినేట్ క్లాస్ ఇది. దాని తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాస్ ఐ వుడ్ డెవలప్ దిస్ కంట్రీ. ఈ యొక్క మెయిన్ క్లాస్లో ఈ వుడ్ అనే పదాన్ని మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ఇంప్రాబబుల్ కండిషన్, అంటే ఇది జరగలేదు, ఒకవేళ జరిగి ఉంటే అంటున్నాం కాబట్టి ఈ ఇంప్రాబబుల్ కండిషన్లో వుడ్ని మనము ఉపయోగించాలి. Now we are going to know how to use would in positive, negative and yes or no statements. Ankit would like to do this work. Ankit ఈ పనిని చేయటానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్, యాడ్ నాట్ టు ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ వుడ్. దీన్ని మనము నెగిటివ్లోకి చేంజ్ చేయాలి అంటే నాట్ అనే పదాన్ని వుడ్ అనే పదానికి మనము జత కలపాలి. అంకిత్ వుడ్ంట్ లైక్ టు డూ దిస్ వర్క్. అంకిత్ వుడ్ంట్ లైక్ టు డూ దిస్ వర్క్. అంకిత్ ఈ పనిని పూర్తి చేయడానికి ఇష్టపూర్వకంగా లేడు అని చెప్పేసి అర్థం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఎస్ ఆర్ నో, జస్ట్ బ్రింగ్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ వుడ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అంకిత్. ఒకవేళ ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే వుడ్ అనే పదాన్ని అంకిత్ అనే సబ్జెక్ట్ ముందరికి తీసుకొని వస్తాం. వుడ్ అంకిత్ లైక్ టు డూ దిస్ వర్క్? అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడా అని అర్థం. అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడా అని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నెగిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఎస్ ఆర్ నో, జస్ట్ బ్రింగ్ వుడ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అంకిత్ అండ్ ప్లేస్ నాట్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. వుడ్ అంకిత్ నాట్ లైక్ టు డూ దిస్ వర్క్? అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా లేడా అని అర్థం. అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా లేడా అని చెప్పి అర్థం వస్తుంది. ఈ 4 స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. అంకిత్ ఈ పనిని పూర్తి చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు. అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా లేడు. అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడా? అంకిత్ ఈ పనిని పూర్తి చేయటానికి ఇష్టపూర్వకంగా లేడా అని చెప్పి అర్థం. ఈ విధంగా ఈ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్లో వుడ్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. They would want to come with us. They would want to come with us. It is in positive statement. If you want to change it into negative, just add not to would. They would not want to come with us.
It is in negative statement. If you want to change the positive into yes or no, bring would before the subject. Would they want to come with us? Would they want to come with us? If you want to change the negative statement into yes or no, would they not want to come with us? మరొకసారి మీనింగ్స్ చూద్దాం మనం. దే వుడ్ వాంట్ టు కమ్ విత్ అస్, వారు మాతో రావటానికి ఇష్టపడుతున్నారు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్లో మార్చాలి అంటే నాట్ని వుడ్ పక్కన అరేంజ్ చేయాలి. దే వుడ్ నాట్ వాంట్ టు కమ్ విత్ అస్, వారు మాతో రావటానికి ఇష్టపడడం లేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే వుడ్ అనే పదాన్ని దే ముందర ఉపయోగించాలి. వుడ్ దే వాంట్ టు కమ్ విత్ అస్, వారు మాతో రావటానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే వుడ్ దే నాట్ వాంట్ టు కమ్ విత్ అస్, వారు మాతో రావటానికి ఇష్టపడరా అని చెప్పేసి అర్థం. సో ఈ విధంగా ఈ వుడ్ అనే పదాన్ని మనం పాజిటివ్ నెగిటివ్ ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉపయోగించవచ్చు. ఈ వుడ్ అనే లెసన్ని కేర్ఫుల్గా వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.